శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద, కురిచేడు రోడ్, దర్శి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పొదిలిపట్టణం మరియు మండలం పరిధిలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక పొదిలిపట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించగా ప్రత్యేక ప్రార్థనా మందిరం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. ఈ ప్రత్యేక ప్రార్థనలో వేలాది మంది క్రైస్తవులు విశ్వాసులు పాల్గొని ప్రభు యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకున్నారు. ప్రేమ, శాంతి, సహన సందేశాలను పాటించాలని ప్రార్థనలు బోధన చేశారు. క్రిస్మస్ సందర్భంగా పరస్పర శుభాకాంక్షలు తెలుపు మత సామరస్యం చాటేలా వేడుకలు నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. యోహాను సువార్తికుడు దృక్పథం వేరు. మత్తయి సువార్తికుడు మటుకు యూదులను ఉద్దేశిస్తూ జీనియాలజీని, పితరుల యొక్క బోధన గురించి వారిని జ్ఞాపకం చేస్తూ ప్రారంభిస్తారు. లేఖీయులు కాకుండా యాజకుడు కాలేడు. పాత నిబంధన గ్రంథం చాలా శ్రేష్టమై ఉన్నది. ఇందులో 5 భాగములను మనం చూడగలము. సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగము, డిసైపుల్షిప్, శిష్యత్వము ఏ రీతిగా ఉండాలి, పారబుల్స్, ఉపమానములు చక్కగా బోధించబడతాయి, సంఘమును గురించి బోధించబడతాయి. చివరిగా అంత్యకాలమున ఏ రీతిగా ఉంటుందో మత్తయి సువార్తికుడు, యూదుడైన మత్తయి సువార్తికుడు యోహాను జననంతో ప్రారంభిస్తారు. లూకా సువార్తికుడు బాప్తిస్మం నుంచి యోహాను జననంతో మాట్లాడతారు. యోహాను సువార్త అంతా చూస్తే థియలాజికల్ డిస్క్లోజర్స్, వేదాంతపరమైన బోధన అక్కడ చూడగలము. క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన లోకంలోనికి వచ్చాను, తన స్వకీయుల యొద్దకు వచ్చాను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, వెలిగించుటకు వచ్చాడు. 7 అయామ్స్, నేను. యోహాను సువార్తికుడు దృక్పథం వేరు. మత్తయి సువార్తికుడు మటుకు యూదులను ఉద్దేశిస్తూ జీనియాలజీని, పితరుల యొక్క బోధన గురించి వారిని జ్ఞాపకం చేస్తూ ప్రారంభిస్తారు. లేఖీయులు కాకుండా యాజకుడు కాలేడు. పాత నిబంధన గ్రంథం